హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో ఉన్న మెడికవర్ హాస్పిటల్లో 640 స్లైస్ సిటీ స్కాన్ మిషన్ ద్వారా గుండెకు సంబంధించిన సమస్యలను ముందుగానే గుర్తించి హై రిజల్యూషన్ ఇమేజెస్ ని మీకు అందిస్తోంది. మొన్న ఒక పెద్ద మనిషి బంధువు అనే వెనకాల తిరుగుతా ఉన్నారండి. ఇలాగే ఈ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ షిఫ్టింగ్ బిట్వీన్ హోటల్స్ అండ్ ఆల్ దట్ తీసుకొచ్చిన జ్యువెలరీ ఫ్రెండ్స్ పిల్లల పెళ్ళిళ్ళు ఏమి ఉంటాయి కదండి, మనం జ్యువెలరీ తెచ్చుకుంటాం కదా, సేఫ్ గార్డింగ్కి ఇచ్చాను. కెన్ ఐ హ్యావ్ ఇట్ బ్యాక్ అంకుల్ అని అన్నాను. నాట్ ఫౌండ్ అని సింపుల్గా మెసేజ్ పెట్టాడు. మీరు ఎలా నమ్ముతారండి, నాకు అర్థం కాదు. బట్ దట్ ఈస్ వాట్ ఇప్పుడు ఐ వాంట్ మై బ్రదర్ టు నో ఈవెన్ త్రూ దిస్ ఇంటర్వ్యూ, వాట్ డూ యూ వాంట్, కమ్ లెట్స్ సెటిల్. నీ పేరు నా పేరు చెప్పుకొని అంటే ఏమన్నట్టు, దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ ఆర్నమెంట్స్ కదా. లేదు, సింపుల్గా నాట్ ఫౌండ్ అనేసాడు. ఇప్పుడున్న గోల్డ్ రేట్లో అండ్ డైమండ్స్ అనకూడదు, కానీ అసలు మీకు కొంచెమన్నా ఏం చేస్తామండి. ఎంత రిలేటివ్స్ అయితే మాత్రం అలా ఎవరిస్తున్నారండి, పోతే పరిస్థితి ఏంటని ఆలోచించి ఎవరి వాళ్ళు లోకర్లో అంత థాట్ రాలేదండి. అంటే అదే చెప్తున్నాను, ఎంత మారిపోయింది మన. ఎవరిని నమ్మేట్లేదండి, ఎవరిని నమ్మేట్లేదు బయట, ఈవెన్ నాట్ ఈవెన్ ఫ్యామిలీ మెంబర్స్. అదే నా పేరెంట్స్ ఉండుంటే, అదే నా బంధువులు ఉండుంటే నన్ను కాపాడుకునే వాళ్ళు కదా. అదే నిజమైన మన దాంట్లో ఉండుంటే మా బ్రదర్ని కాపాడుండేవాళ్ళు కదా. నేను నిజంగా అందుకే చెప్తున్నాను, ఇది అకేషన్ ఉన్నప్పుడు మీరు గోల్డ్ ఆర్నమెంట్స్ పెట్టుకొని రావద్దు, ఎవరికి గోల్డ్ ఆర్నమెంట్స్ ఇవ్వద్దు. ఆర్టిఫిషియల్ బోల్డ్ అని దొరుకుతున్నాయండి బయట, అవి తీసుకొచ్చి మీరు వాళ్ళకి ఇచ్చినా అంత బాధ ఉండేది కదా కనీసం. కానీ మేము 20-25 years అయిపోయిందండి. హైదరాబాద్ ఆర్ మన దేశం ఎలా మారిందో ఇప్పుడు అర్థమవుతోంది. చాలా సింపుల్గా నాట్ ఫౌండ్ అని మెసేజ్ పెట్టేశారు. అయ్యో, మనం ఏదైనా ఒక చిన్న ఇది పోయినా కూడా ఎవరైనా బాధ్యత తీసుకుంటే మనం అంటాం కదండి. ఆయన సింపుల్గా నాట్ ఫౌండ్ అనేటప్పటికీ అనిపించింది. దెన్ ఇప్పుడు ఉన్న ఫాదర్ లేరు, మదర్ లేరు, వీళ్ళు ఎంత అవస్థపడి ఉంటారండి. వీళ్ళు దే ఆర్ ఓల్డ్, ఎవరు ఏం చేస్తారో వాళ్ళకి తెలియదు, ఎప్పుడు భయము, ఫుడ్లో ఏం కలుపుతారో తెలియదు, అవునవును ఆయన చేస్తారో తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లోన మన పేరెంట్స్, మన ఇండియాలోనే ఏంటండి, వరల్డ్లో ఓవర్ 60 and above సీనియర్ సిటిజన్స్ చాలామంది పెరిగిపోయారు. అబౌట్ 60% ఆర్ మోర్. యూత్ ఇస్ వెరీ లిటిల్ ఇన్ ద వరల్డ్. వాళ్ళది ట్రెండ్. అదే ట్రెండ్ అంటే ఇప్పుడు వాళ్ళు 20 years సేఫ్గా సెక్యూర్డ్గా ఉండాలి అంటే హంబుల్ రిక్వెస్ట్ టు ఆల్ ద ఆఫీసర్స్ అండ్ అథారిటీస్, డూ సంథింగ్ అబౌట్ దిస్. మమ్మల్ని పోలీస్ స్టేషన్లకి తిప్పకండి. మీకోసం ఇక్కడ ట్యాక్సులు పే చేసి వాళ్ళు పైసా కూడబెట్టుకున్న వాళ్ళు, ఎవరో తాగుబోతు ఎదవలు గుండాలు వచ్చి చక్కగా చదువుకుని ఆఫీసర్స్ కింద రిటైర్ అయిన వాళ్ళని ఇలా చేస్తుంటే మీకు మనసులో కాన్షియస్లో ఆర్ యూ నాట్ ఫీలింగ్ గిల్టీ అబౌట్ దిస్ సిచ్యువేషన్ వెన్ ఇంత చదువుకొని మీరు IAS IPS ఆఫీసర్స్ అయ్యారు, ఇంత చదువుకొని మీరు మినిస్టర్స్ అయ్యారు, పొలిటికల్ లీడర్స్ అయ్యారు, దేశాన్ని పాలిస్తున్నారు. చిన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వాళ్ళని కాపాడుకోండి. మీకు కాపాడటం మీకు టూ మచ్ బర్డనా మాకు చెప్పండి, ఎడ్యుకేటర్స్. మా మీద మీరు రూల్స్ పెట్టండి. 65-year-old మదర్ని ఫాదర్ని వదిలేసి వెళ్తుంటే మీరు ఇవి సైన్ చేయండి, ఇవి చేసి మీరు ఓత్ తీసుకోండి. టేక్ దిస్ కైండ్ ఆఫ్, మా అన్నయ్యని మమ్మల్ని మెడ వంచి మీరు కూర్చోబెట్టి లీగల్ గార్డియన్షిప్ నువ్వు చేస్తావా అని అడగండి. మేము అడుగుతున్నా కూడా మీ బ్రదర్ అంటారు అని ఒక పోలీస్ స్టేషన్ అంటారు, మీ సిస్టర్ అంటుంది అని ఒక పోలీస్ స్టేషన్ అంటారు. మా ఇద్దరి మధ్యలోన మా పేరెంట్స్ నాశనం అయిపోయారు కదండి. వాళ్ళ లైఫ్ ఇట్స్ గాన్. మై ఫాదర్ హీస్ క్రయింగ్, నన్ను కాపాడుండో అని ఏడుస్తున్నారు. ఎలా కాపాడాలి? పోలీసులు 3 సార్లు పంపిస్తే మీ ఫాదర్ మిమ్మల్ని తిడుతున్నారు, బండబూతులు తిడుతున్నారు. తిట్టారండి బాబు, గో రెస్క్యూ హెమ్, ఐ విల్ పే. నన్ను రానివ్వట్లేదు, ఎవరు రానివ్వట్లేదు నాకు తెలియట్లేదు. అంటే భయం అండి. ఆ డిక్లరేషన్ ఆడియోలో నన్ను అసలు ఏమీ తిట్టలేదు, పోలీసులు చెప్పినట్టు నన్ను తిట్టలేదు. వాట్ హీ సెడ్ వాజ్, నన్ను హాస్పిటల్లో చేర్పించింది, వదిలేసి వెళ్ళిపోయింది. बहुत ये कोई सुनने वाला भी नहीं है. अरे हर आदमी मेरे ऊपर सिर पे डालने माल देता, मैं क्या गुनाह किया हूँ, देखो तो ऐसे नहीं कर रहे बाबू. इसलिए मैं सोचा तो जो भी होने दो, मेरे तुम्हारा हमारे साथ है. तो मैं ये भी बोला इनको, अरे मैं फ़ोन करके आदमी के आते
थे। हाँ, तुम लोग मैं बोलने के बाद भी कुछ भी नहीं पूछते थे। और खाना बोले तो रात में 9 बजे तक नहीं आते रे। मैं कैसे बीमार हूँ। सुबह देखो आज 11 बजे को आया सुबह का 1 घंटा भी नहीं हुआ, अभी चले जाता। हाँ, मेरे को शुगर पेशेंट हूँ मैं। कुछ ना कुछ खाना है ना। వదిలేసింటే మీరు యూఎస్ వెళ్ళాల్సి వచ్చింది కదా. వెళ్ళిపోయింది. లేదండి, తీసుకెళ్ళిపోయారు కదా ఆయనని, వదిలేసి వెళ్ళిపోయింది. అదేంటి ఆయన అన్నారు, అన్నారనమాట, లేదండి తను మీ పర్మిషన్ తీసుకొని, కలెక్టర్ పర్మిషన్ తీసుకొని మా నాన్నకి అలాంటి సిచ్యువేషన్ రాకూడదు అని హై క్లాస్ వాటిలో కూర్చోపెట్టి ఉంచి 4 వాచ్ చేసి స్టాఫ్ని పెట్టి చూసుకుందాము అని మీ డాటర్ వచ్చింది. లేదు 15-20 మందిలోన వేసేసి ఒక రూమ్లో వేసేసి వాళ్ళందరితోటి నన్ను వేసేసి వెళ్దామని వచ్చిందంట. అప్పుడు కొంచెం మనసు నొచ్చుకుంది. బట్ అంజలి గారు, ఈవెన్ ఇఫ్ దట్ వర్ టు బి ట్రూ, లెట్స్ జస్ట్ సే ఐఎమ్ ద బ్యాడెస్ట్ డాటర్ ఆఫ్ ద యూనివర్స్. ఆయనని నా ప్రాపర్టీలో నుంచి గెంటేయాలి అని అనుకున్నాను, కానీ రోడ్డు మీద వేయలేదు కదండి, హాస్పిటల్ కదండి తీసుకెళ్ళింది. దట్స్ ఆల్ ఐ డిడ్. అక్కడి నుంచి ఆయన పర్మిషన్ ఇచ్చుంటే తీసుకెళ్ళి రిటైర్మెంట్ హోమ్లో మంచిగా డాడీ ఎట్లా ఉన్నారు, వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు అన్నీ చూసుకొని ఉండేవాళ్ళం కదండి. పోనీ ఉన్న దగ్గర అయినా 15-16 మందిని తోటి కలిపి వేసిన ఆ 15-16 మనుషులు కూడా మనుషులే కదండి. ఇంత లోన్లీగా తిండి లేకుండా ఆకలేస్తా, ఆ ఆడియోలో లాస్ట్లో ఏమంటారో తెలుసండి, ఐ వుడ్ లైక్ టు ప్లే దాట్ ఆల్సో అట్ యువర్. హీ సేస్, నాకేమి ఇంత కర్మ పట్టింది, రాత్రంతా కూర్చొని ఏడుస్తున్నాను, లోన్లీగా ఉంది, తిండి సరిగా లేదు, మంచి భోజన ప్రియుడండి, తిండి సరిగా లేదు, పనోళ్ళు కాదు వాళ్ళ పిల్లలు అక్కడ ఆ ఆడియో రికార్డ్ అవుతుండగానే ఒంటెలు పోస్తున్నారు, చీ అంటున్నాడు, నన్ను ఇక్కడి నుంచి కాపాడు అని ఆ పెద్ద మనిషిని చేతులు పట్టుకొని, నువ్వు నేను ఇన్నన్నా నా కొడుకు ఇన్ని పోలీస్ కంప్లైంట్లు నీ మీద పెట్టినా నేను పిలవంగానే వచ్చావు, చాలా థ్యాంక్స్, నన్ను ఇక్కడి నుంచి. ఆయన ఏమో అంటున్నాడు, లేదు మీ అబ్బాయి నా మీద కంప్లైంట్స్ పెడతాడు నేను వచ్చాను అంటే. రాధమ్మని ఎట్లా ఏడిపిస్తున్నాడో మమ్మల్ని కూడా అట్లాగే సతాయిస్తున్నాడు. అందుకే మీరు మీ కొడుక్కి చెప్పి రాధమ్మ మాట వినాలి కదా. అదే నా కొడుకు వద్దు, ఎవరొద్దు, నాకెవరు వద్దు, నువ్వు 50 ఏళ్ళ నుంచి నా దగ్గర ఉన్నావు, నన్ను చూసుకో. లాస్ ఎలా ఉండాలంటే అంజలి గారు, మొన్న సజ్జనార్ గారు ఒకటి పెట్టారు పోస్ట్, పెద్దవాళ్ళని చూసుకోకపోయినా పెద్దవాళ్ళని ఇదైనా మంచి పోస్ట్ పెట్టారు, వీఆర్ వెరీ స్ట్రిక్ట్ అని చెప్పి పెట్టారు. ఐడ్ లైక్ టు కంగ్రాచులేట్ హిమ్ ఆన్ దాట్. ఐ విష్ ఎలా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు అన్నది నాకు అడగాలని ఉంది. బికాజ్ ఇప్పుడు ఇద్దరూ క్లెయిమ్ చేస్తున్నాం అనుకో, ఫాదర్ని చూసుకుంటున్నాము అని, మా ఇద్దరిని తల వంచి ఎలా చూసుకోవాలి, మదర్ని ఎలా చూసుకోవాలి అని మా ఇద్దరిని ఆ రెస్పాన్సిబిలిటీ పెట్టాలి. ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళామనుకోండి, బాస్ ఏం చెప్తాడు, మీరు చేయాల్సిన పనులు మీరు చేయాలి అని చెప్తారు. అలాగా పేరెంట్స్ నుంచి చూసుకునే దాంట్లోన పెట్టాలి, ఆ రూల్ పెట్టాలి. నేను చూసుకుంటున్నానని ఒకళ్ళు, నేను చూసుకుంటున్నానని ఒకళ్ళు అలా చేసి అలా ఉండకూడదు. ప్లస్ వాళ్ళు సంపాదించుకున్న డబ్బులు వాళ్ళకి దేర్ షుడ్ బి లైక్ అ సిస్టమ్ వేర్ దే ఆర్ నాట్ ఏబుల్ టు గో అవుట్ అనుకోండి, పని వాడికి ఎందుకు ఆర్ ద గుండాకి ఎందుకు ఆథరైజేషన్ ఇవ్వాలి? మా నాన్న అట్లా ఇచ్చే టైప్ కాదు. లాస్ట్ దాకా కూడా లెక్క అంత డిసిప్లిన్డ్గా రాసుకొని పైసా ట్యాక్స్ కట్టినతను అన్నీ ఇన్ని ఫోల్డర్స్ అవి చూస్తే నాకు ఎప్పుడైనా ఇంకా టైం ఉంటే మీకు అన్నీ చూపించాలని ఉంది. చిన్నవి కూడా ఎంత పొదుపుగా దాచుకొని ఒక మధ్యతరగతి కుటుంబము, ఒక వైఫ్ హస్బెండ్ ఎలా చేసుకోవాలి, ఎలా అన్ని పర్టికులర్గా ట్యాక్సులు కట్టాలి, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవాలి, ఏ ఆస్తులు పోయినాయి, ఏ ఆస్తులు ఉన్నాయి, అవి అంత ప్లాన్డ్గా చక్కగా అంత ప్లాన్డ్గా చదువుకున్నోళ్ళు, అంత హుందాగా బతికినోళ్ళు ఇవాళ ఆ ఇంట్లో నీళ్లు గారిపోతున్నాయి, ఆ డోర్లన్నీ ఇరిగిపోయినాయి. ఆయన ఇట్స్ లైక్ నో బడీ వాంట్స్ టు ఎంటర్. అది పాత పడిపోయిన దానిలాగా. అసలు నాన్నగారిది న్యాచురల్ డెత్తేనా? ఇప్పుడు నాకు అనుమానం వస్తుంది. ఎందుకంటే February 23rd ఆయనను పిలిచి 70-minute ఆడియో చేశారు. వేర్ మా పెద్దనాన్న కొడుకులు రంగప్ప అది అని వాళ్ళు అక్యూజ్డ్ ఇన్ క్రిమినల్ కేసెస్ అనమాట.
ఇలా ఆస్తి కొట్టేయాలని చూశారు. అండ్ మా బ్రదరు ఒక 1 year నుంచి మాట్లాడట్లేదు. ఇక్కడ పోలీసులందరూ ఏమో బ్రదర్ చూసుకుంటున్నాడు అని అంటున్నారు. కోడలు అయితే అసలు పలకరించట్లేదు, మనవరాళ్ళు అయితే 4 ఏళ్ళ నుంచి మాట్లాడట్లేదు. నేనేం తప్పు, ఆయన కంప్లైంట్ కింద చెప్పలేదండి. ఆయన ఎలా చెప్తున్నాడు అంటే, నాకు కూడా ఒక వాయిస్ మెసేజ్ పెట్టారు. ఐ బ్లాక్డ్ హిమ్ బికాజ్ ఐ థాట్ హీ వాజ్ విత్ దిస్, బికాజ్ మనం స్టేటస్లు పెట్టుకుంటాము, అన్నీ చేస్తాము. ఐ నో దేర్ ఇస్ గోయింగ్ టు బి అనదర్ కామెంట్. ఎవరో అంటారు, ఫాదర్ని బ్లాక్ చేయడం ఏంటి అని అంటారు. ఫాదర్ని ఎందుకు బ్లాక్ చేశానంటేనండి, ఆ రోజు నా ప్రాపర్టీలో నాకు తెలియకుండా వీడియోస్ తీసి ఇవాళ పబ్లిక్ చేసి నానా మాటలు రాస్తున్నారు. నేను ఒకళ్ళ వైఫ్ని, పిల్లల మదర్ని కదండి, నాకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. నన్నే కాకుండా మా హస్బెండ్ని కూడా డ్రాగ్ చేశారు. ఇప్పుడు నా ఫోన్లోనే నా పిల్లల స్టేటస్ అన్నీ ఉంటాయి. ఈ గుండా చేతిలో ఫోన్ ఉందా, ఆయన ఫోను ఎవరి చేతిలో ఉంది ఎలా తెలుస్తుంది నాకు? అదే రిటైర్మెంట్ హోమ్లో ఉండుంటే మేము మా పేరెంట్స్ తోటి వీడియో కాల్స్ చేస్తుండే వాళ్ళము. ఎంత దారుణం అండి, చేస్తుండే. అంత పరిస్థితి, అంత అన్సేఫ్ సిచ్యువేషన్. అండ్ మా ఫాదర్ పోయినప్పుడు ఇంట్లో చూస్తే కంప్యూటర్ లేదు, ల్యాప్టాప్స్ లేవు, మెయిన్ అండ్ నా పేరు మీద పాన్ కార్డ్స్, అది కూడా నా కాలేజ్ డేస్ ఫొటోస్ ఉంటాయి చూడండి, చిన్నప్పుడు అప్పుడు ఫోటో పెట్టి దానివి ఒక 50 కాపీస్ ఉన్నాయి. మా ఫాదర్కి ఏం అవసరం? ఇంకేదన్నా అన్నారనుకో, మీ ఫాదరే చేశాడు, మీ ఫాదరే ఇలా గోల్మాల్ చేశాడు, ఆ నింద నేను మా ఫాదర్కి రానివ్వనండి.